మండల కేంద్రమైన సిద్ధవటంలో పోలీస్ లైన్ క్రాస్ వద్ద మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి చెమర్తి జగన్మోహన్ రాజు బుధవారం ప్రారంభోత్సవం చేశారు. ఆయనకు టీడీపీ నేతలు డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జి జగన్మోహన్ రాజు మాట్లాడుతూ వైసీపీ ఆగడాలను భూస్థాపితం చేసేందుకు టీడీపీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశామని, గత వైసీపీ ప్రభుత్వంలో నిరుపేదల ఇళ్ల స్థలాలు, భూములు అన్యాక్రాంతం చేశారని, అవన్నీ పరిష్కారం అయ్యే మార్గంగా సిద్ధవటంలో ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించి వైసీపీ నేతల గుప్పెట్లో ఉన్న భూములు తీసుకుని నిరుపేదలకు పట్టాల పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ సికే చౌదరి, రాష్ట్ర పంచాయతీరాజ్ ఛాంబర్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గుప్పాల వెంకట సుబ్బయ్య, టీడీపీ మండల అధ్యక్షులు రాజశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జ్ రాజానాయుడు, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు చలమయ్య, పార్లమెంటరీ కార్యదర్శి నాగముని రెడ్డి, టీడీపీ సీనియర్ నేతలు చెంచయ్య నాయుడు, మల్లు వెంకట సుబ్బారెడ్డి, మండల టీడీపీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కుటుంబ సభ్యులందరికీ, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారం. బహుశా సిద్ధవటం మండల తెలుగుదేశం చరిత్రలో మొదటిసారిగా ఈ మండలంలో ఆఫీసులు ప్రారంభించుకున్నాం. ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఆఫీస్ ఎందుకు ప్రారంభిస్తున్నాం, ఇక్కడ నుంచి భవిష్యత్తులో ఏం జరగబోతుంది అన్నట్టు దాని మీద ఒక స్పష్టత తీసుకుంటే మనందరికీ కూడా ఒక క్లారిటీ వస్తుంది. సిద్ధవటం మండలానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు, ప్రజల యొక్క సమస్యలు అన్నీ ఎక్కడో రాజంపేట ఆఫీస్లో నిర్ణయించబడవు. ఇక్కడ కార్యక్రమాలన్నీ, ఈ మండల కార్యక్రమాలన్నీ కూడా ఇదే ఆఫీసు కేంద్రంగా ఇక్కడే మీ సమక్షంలో మీ అందరి ఆమోదం మేరకే ప్రతి పని కూడా జరుగుతుంది. అందుకే ఈ ఆఫీస్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఎక్కడో కార్యకర్తలకు దూరంగా, నాయకులకు దూరంగా మీ పనుల్లో మీరు ఎక్కడో ఉంటే కనుక ఎక్కడో నిర్ణయాలు తీసుకొని ఏదోదో చేసేటటువంటి ప్రయత్నం ఇక్కడ జరగదు. బహుశా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో పార్టీ కొత్త పుంతం తొక్కుతూ ఉంది, మంచి విధానాలు వస్తూ ఉన్నాయి. పార్టీకి మళ్ళీ ఒక 100 సంవత్సరాల జీవాన్ని మరియు లోకేష్ బాబు గారు ఇవాళ ఇస్తూ ఉన్నారు. మనమందరం గ్రామ కమిటీలన్నీ వేసుకున్నాం. గ్రామ కమిటీ అధ్యక్షులు ఆఫీసుల్లో నిర్ణయించబడ్డాయా, మీ గ్రామాల్లో నిర్ణయించబడ్డాయా? చెప్పండి. గ్రామ కమిటీల ఎన్నికలు, గ్రామ అధ్యక్షులు అందరూ కూడా ప్రతి గ్రామానికి నాయకులు వచ్చారా? అదే గ్రామంలో కూర్చున్నారా? మీ అందరి సమక్షంలో నిర్ణయం తీసుకున్నారా? నిర్ణయం అన్నా కూడా అందరికీ తెలుసా లేదా ఈయన నాయకులు సర్దుకున్నారని మళ్ళీ మీ అందరి శ్రద్ధకి మెసేజ్ పంపించారా? మీ అందరి ఆమోదయోగ్యం తీసుకున్నారా? అందరి ఆమోదయోగ్యం ఉంటేనే నాయకులు అవుతారు తప్ప ఎవరు కారు. అలాగే ఈ మండలానికి చెందినటువంటి ప్రజా సమస్యలు కానీ, సంక్షేమ పథకాలు కానీ, ఇతర కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే మీ ఎదుటే మీ సమక్షంలోనే మీ అందరికీ న్యాయం జరిగే విధంగా ఈ కార్యాలయం రేపటి నుంచి పనిచేస్తుంది. కాబట్టి అందరము రావచ్చు, ప్రొద్దునే వస్తాం. ఇక్కడే అధ్యక్షులు తర్వాత మిగతా వాళ్ళందరూ కూర్చుంటారు. నేను కూడా వారానికి ఒక రోజు వస్తాను. నా తరఫున మనిషి ఒక కంప్యూటర్ పెట్టుకొని ఇక్కడ కూర్చొని ఉంటాడు. నాయకుడు కాదు, ఒక మనిషి మీ అందరికీ సేవకుడు. ఒక మనిషి కూర్చొని ఉంటాడు, నాయకులందరూ వస్తారు. ఏ గ్రామానికి ఎక్కడ సమస్య ఉంది, ఎక్కడ పరిష్కారం చేయాలా, ఏ గ్రామానికి ఎన్ని సంక్షేమ పథకాలు వచ్చినాయి, ఏ గ్రామంలో అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందనటువంటి వాళ్ళు ఎవరు, ఏ గ్రామంలో గత ప్రభుత్వంలో రాక్షసులందరూ కూడా మన తెలుగుదేశం కార్యకర్తలు ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టిన ఒక్కొక్కరికి వడ్డీతో సహా ఎలా చెల్లించాలి అనేటువంటిది కూడా ఇక్కడ నిర్ణయం. ఇక్కడ లెక్కలు ఇక్కడే తీరుస్తాం. పేద ప్రజల్ని ఇబ్బంది పెట్టి భూములు లాక్కున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మనకు తెలియకుండానే మన భూమిని వేరే వాళ్ళు ఆన్లైన్ చేసుకొని ఈరోజు సమస్యలు సృష్టించే వాళ్ళు ఉన్నారు. మనల్ని ఇబ్బంది పెట్టి కేసులు పెట్టించినటువంటి పరిస్థితులు ఉన్నాయి.
అవన్నిటికీ కూడా ఈ కేంద్రంగానే పరిష్కారాలు జరుగుతాయి. వడ్డీతో సహా మనం చెల్లించబోతున్నాం. వచ్చే రోజుల్లో మనం ఈ ఆఫీస్ ఎంత సమర్థవంతంగా పనిచేస్తుందో అంత గర్వంగా నేను తెలుగుదేశం కార్యకర్తను, నా వెనక లోకేష్ బాబు గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, ఇంత పెద్ద వ్యవస్థ ఉందని మనం అందరం కూడా గర్వపడేటటువంటి రోజులు రేపటి నుంచి మనం సిద్ధవట మండలంలో ప్రారంభించుకుంటాం. అంతే తప్ప ఈ ఆఫీస్ తెలుగుదేశం పార్టీది, కార్యకర్తలందరిది. ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ సమస్యలన్నీ సాల్వ్ చేసుకునేదానికి అన్ని పరిష్కార మార్గాలు దొరుకుతాయి. ఇక్కడికి వారంలో నేను ఒకరోజు వస్తాను, ప్రొద్దున నుంచి సాయంత్రం వరకు కూర్చుంటాను. నా పని కార్యకర్తల పని అంటే నేను మీకు సేవ చేస్తే కనుక మీరందరూ మీ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ సేవ చేయాలి. మీకున్న వ్యక్తిగత సమస్యలని పరిష్కరించేటటువంటి విధంగా మీరు చొరవ తీసుకోండి. ప్రతి పార్టీ తీసుకోండి. ఇక్కడ ఇంకా రాజకీయాలన్నీ కూడా ఏ గ్రామంలో సమస్యలు ఆ గ్రామ నాయకులందరూ కూర్చొని పరిష్కరించుకుంటారు. ఆ గ్రామంలో ఎవరికి డీలర్షిప్ ఇవ్వాలా, ఎవరికి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలా, గతంలో నెక్స్ట్ వచ్చేటువంటి అంగన్వాడీ ఎవరు, తర్వాత సంక్షేమ పథకాలు ఎలా జరగాలి, గ్రామాలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనేటువంటి ఉన్నటువంటి నాయకులందరూ సమిష్టిగా తీసుకుంటారు. అందరి ఆమోదయోగ్యం ప్రకారమే ప్రతి ఒక్క కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఎవరి దాపరికం లేదు, ఎవరి పెత్తనము ఉండదు. కార్యకర్త మాత్రమే ఈ పార్టీలో పెత్తనం చేస్తారు. కాబట్టి ఇన్ని మంచి ఉద్దేశాలతో మనం ఈ ఆఫీసును ప్రారంభించుకుంటాం. ఆఫీస్ అనగానే వ్యయ ప్రవేశంలో ఏం చేయాలి ఏమంటే కనుక మంచి పని కోసం మేము ముందుంటామని చెప్పి మన కుప్పాల వెంకటేశ్వర పైన ముందుకు వచ్చారు. అన్నా నేను ఆఫీస్కి కావాల్సిన ఖర్చులు మీరు ఏమైనా చెప్పండి, నేను పెట్టుకుంటాను, తెలుగుదేశం పార్టీకి అందుబాటులో ఉంటానని ధైర్యాన్ని ఇచ్చిన తెలియజేస్తున్నాను. అలాగే మన మండల అధ్యక్షులు కానీ, క్లస్టర్ ఇన్ఛార్జీలు కానీ, జనరల్ సెక్రటరీ కానీ, ఇతర నాయకులందరూ కూడా ముందుకు వస్తున్నారు. అయితే ఇవాళ ఉన్నటువంటి కార్యక్రమాలతో కొద్దిగా డిలే అయిన వల్ల అటు ఇటు అయిపోయింది. కానీ ఆఫీస్ మాత్రం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సిద్ధవట మండలంలో తెలుగుదేశం కార్యకర్త గర్వంగా తలెత్తుకునేలా చేసేటటువంటి బాధ్యతను 6 నెలల లోపల ఏంటి తెలుగుదేశం కార్యకర్తలు చూపించేటటువంటి బాధ్యతను మేమందరం తీసుకుంటాం. మీరందరూ గౌరవంగా నిలబడేటటువంటి విధంగా చూసేటటువంటి బాధ్యత మాదని మరొకసారి తెలియజేస్తున్నాం.